ఇష్యూ బాలకృష్ణపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు చిరు అభిమాన సంఘాలకు సంబంధించి. హైదరాబాద్లోని ఒక హోటల్లో ఫ్యాన్స్ అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో బాలయ్యపై 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని తీర్మానం మొత్తానికైతే తీసుకున్నట్టు తెలుస్తుంది. అభిమాన సంఘాల భేటీపై ఆరా తీశారు చిరంజీవి. తొందరపడొద్దంటూ అభిమానులకు సూచించారు మెగాస్టార్. అది మన సంస్కారం కాదని, కేసు పెట్టొద్దని వారించారు చిరంజీవి. చిరు మాటతోని మొత్తానికైతే ఫ్యాన్స్ చిరు మాట వింటారా లేకపోతే ఏంటి మనం చూడొచ్చు. ఆ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్లో అత్యవసర మీటింగ్లో పాల్గొన్నారు చిరుకు సంబంధించిన చిరు యువతకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ. దీనిపై మనతో డిస్కషన్ చేయడానికి, మాట్లాడడానికి, చర్చించడానికి భవానీ రవికుమార్ ఉన్నారు, ఏపీ చిరు యువత ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే దాంతోపాటు మనతో చిట్టిబాబు గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ చిట్టిబాబు. అలాగే వేల్పుల వెంకటేష్, తెలంగాణ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు. అలాగే చిట్టిబాబు ప్రముఖ నిర్మాత. వీళ్ళందరూ మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్లో ఏం చర్చించారండి రవికుమార్, మీరు చెప్పండి. అసలు మీరు ఎన్ని స్టేషన్స్లో పోలీస్ కేసు పెడదాం అనుకున్నారు, ఏమని కేసు పెడదాం అనుకున్నారు? ముందుగా నమస్కారం అండి. నమస్కారం. జూమ్ కాల్లో ఉన్న అందరికీ, అలాగే ఆర్టీవీ యాజమాన్యంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్నటి రోజున హైదరాబాద్ జూబ్లీస్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్ నానీస్ హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నామండి. చెప్పండి. హలో, చెప్పండి. ఈ సమావేశంకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మరియు కర్ణాటక నుంచి అభిమానులు రావడం జరిగింది. ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో ఈ మన చిరంజీవి గారి అసోసియేషన్లు ఎవరైతే కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచాం నిన్న. గతంలో కూడా బాలకృష్ణ గారు చాలా సార్లు ఈ రకంగా మాట్లాడటం జరిగింది. అయితే బాలకృష్ణ గారు కూడా ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయనకు కూడా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మహానటుడైనటువంటి ఎన్టీ రామారావు గారి పుత్రుడు, ఆ లెగసీని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి. సరే, 1-2 సార్లు ఏదైనా తప్పిదం మాట్లాడినాడేమో అని అనుకొని కొన్నిసార్లు మేము ఏం స్పందించలేదు. మా మనసులో చాలా సార్లు బాధ అయినప్పటికీ మరి మొన్న కూడా అసెంబ్లీలో అలా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 1-2 రోజులు చూసాం మేము. దానికి ఏదైనా ఆల్టర్నేట్ గా దాన్ని ప్రాయశ్చిత్తంగా ఏదైనా మాట్లాడతారేమో అని చూసి ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి మేమందరూ కూడా అభిమానులందరూ నేను ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకుని ఏ విధంగా బాలకృష్ణ గారికి మనం చెక్ పెట్టాలి, ఇలాగే వదిలేస్తే ఆయన ఏ రకంగా ఇంకా ఎన్ని మాట్లాడతాడు అనేది మా యొక్క ఆలోచన. అయితే ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే, మేము జనసేన పార్టీలో ఉన్నాం. ఏదైతే ఇక్కడ కూటమిలో అద్భుతంగా ఒక ప్రజాస్వామ్యం నెలకొల్పారు నారా చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కానీ, ఆ పార్టీ లైన్ దాటకూడదని చెప్పి ఉద్దేశంతో కూడా మేము చాలా ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి మాలాంటి అభిమానులు చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. బాలకృష్ణ గారి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మేము నిన్న ఏర్పాటు చేసుకొని మేము ముఖ్యంగా నిర్ణయించుకున్న విషయం ఏమంటే, బాలకృష్ణ గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసుకొని 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను ఆయన గురించి ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం. ఏమని ఆ యొక్క నిర్ణయాన్ని రవికుమార్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలని మీరు పోలీస్ కేసు పెట్టే అవకాశం లేదు. మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడినా వాటి రికార్డ్స్ ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోకూడదు ఎటువంటి పరిస్థితిలో. మరి మీరు ఎలా కేసు పెడదాం అనుకున్నారు? అదే ఆ విషయం మాకు మొదట్లో మాకు తెలియలేదండి. మేము కొంచెం లీగల్ గైడెన్స్ తీసుకుంటే బాగుందేమో అనిపించింది. అయినప్పటికీ ఏదో ఒక హెచ్చరిక జారీ చేయాలనే ఉద్దేశంతో మేము అందరూ కూడా పోతూ ఉన్నాం. పోతే మా మార్గ మధ్యంలో చిరంజీవి గారు ఈ విషయం తెలిసి మా స్వామినాయుడు గారికి ఫోన్ చేయడం జరిగింది, మహేష్ అన్న గారికి. ఇలా చేయడం కరెక్ట్ కాదు, మనం అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి, మీరందరూ ఏం చేస్తున్నా కూడా మేము కార్యక్రమం అక్కడ వెంటనే ఆపేసేయండి అని చెప్పి మాకు చెప్పడంతో మేము ఆ కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది. మొత్తం మీద మేము నిర్ణయించుకునేదంటే బాలకృష్ణ గారికి ఏదో రకంగా హెచ్చరికలు జారీ చేయాలని. ఆయన కూడా చాలా మంది, ఆయన సేవా తత్పరుడు అండి. మేము చాలా సార్లు చూసాం. బట్ చాలా సార్లు ఇలాగే మాట్లాడుతున్నాడు. మేము బాలకృష్ణ గారి గురించి, చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు ఇలా మాట్లాడడం మేము ఈర్ష్య అనుకోవాలా లేదా తప్పిదం అనుకోవాలా మాకు అర్థం కావడం లేదండి.
మరి చిరంజీవి గారు అయితే బాలకృష్ణ గారిని సొంతం సోదరుడిగా ఆయన్ని భావిస్తూ ఆయన అనేక సందర్భాల్లో ఆయన గురించి గొప్పగా మంచిగా మాట్లాడుతూ మొన్న చూసారా బాలకృష్ణ గారి 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడి ఆయన సన్మానించడం జరిగింది. మరి బాలకృష్ణ గారు పదే పదే ఈ రకంగా చిరంజీవి గారిని టార్గెట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చిట్టిబాబు గారు దీనిపై మీరు ఎలా స్పందిస్తారు, మీరేమంటారు? అంటే ఆయన ఇప్పుడు 50 ఇయర్స్ ఫంక్షన్ అప్పుడు కూడా చాలా గొప్పగా మాట్లాడారు బాలయ్య గురించి అని చెప్పి చెప్పుకొస్తున్నారు రవికుమార్ గారు. కానీ సభాముఖంగా ఆయనను అగౌరవపరిచారు అని చెప్పేసి వాదన అయితే ప్రస్తుతానికి వీళ్ళు ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి రవికుమార్ గారు చెప్తున్నారు. మీరేమంటారు? రవికుమార్ గారు చెప్పిన మాట బాలయ్య యాక్చువల్ గా బాలయ్య మాట్లాడిన దాంట్లో వైసీపీ వాళ్ళు కేసులు పెట్టారు. ఎందుకంటే వైసీపీని డైరెక్ట్ గా అన్నాడు సైకో అని. అసెంబ్లీలో ఆ పదం వాడటం అన్పార్లమెంటరీ కనుక వాళ్ళు పెట్టాలి కేసు. ఇక్కడ ఈ చిరంజీవి గారి విషయంలో అనవసరంగా వాళ్ళు అసలు విషయాన్ని పక్కకు తప్పించడం కోసం వీళ్ళని ఎగదోస్తున్నారని అనిపిస్తాను నాకు. ఈ ఫ్యాన్స్ మధ్య ఎగదోసి అసలు విషయం చిరంజీవి గారు చాలా జెంట్లీగా నిజాన్ని బయట పెట్టారు. ఆయన ఇదివరకే పెట్టి ఉండొచ్చు, కానీ ఆ టైంలో ఇదివరకు ఆ నిజం అనటానికి కారణం ఆ రోజు పవన్ కళ్యాణ్ దాన్ని ఎవరు చెప్పారో అతను పవన్ కళ్యాణ్కి ఏదో చేశారని చెప్పడంలో ఆయన ఆవేశపడి మాట్లాడుతున్నాడు కనుక అన్నయ్యను అవమానించారు మాట్లాడుతూ. ఆ టైంలో ఈయన కనుక ఏమి జరగలేదు నాకు ఇవాళ చెప్పిన మాట ఆ రోజు చెప్పుకుంటే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగేది. అందుకని ఎందుకు పరిస్థితిని మౌనం వహించారు ఆ టైంలో ఆయన. ఇవాళ ఆ సందర్భం వచ్చినప్పుడు అసెంబ్లీలో ఆయన పేరు ఉటక్కిచ్చి విషయం వచ్చినప్పుడు ఆయన చాలా జెంట్లుగా పెద్దరికంగా నిజం ఇది కనుక అని చెప్పేశాడు. ఇప్పుడు ఈ నిజం బయటపడినాక కూటమి ప్రభుత్వాన్ని గొంతులో వెలక్కాయపడింది. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది అబద్ధమా, నిన్నటిదాకా కూటమి వాళ్ళు చెప్పింది అబద్ధమా? ఇది ప్రజలు మొన్నటిదాకా చిరంజీవి గారిని అవమానించారు అందరూ అన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఏంటిది చిరంజీవి గారిని అని అనుకున్నాం అని మాట్లాడాము ఆ టైంలో. కానీ ఏమి జరగలేదు అని క్లియర్ గా అన్ని చెప్పారు. అవమానించారు. ఈవెన్ నారాయణమూర్తి కూడా ఆ రోజు వాళ్ళతో నారాయణమూర్తి కూడా ఇది చెప్పాడు, మమ్మల్ని చాలా గౌరవంగా చూశారు. సో ఇది అబద్ధం, ఒక అబద్ధాన్ని ప్రచురం చేసింది కూటమి అనేది బయటపడింది వాళ్ళ. దాని నుంచి ప్రజల్లో ఈ మాట డిస్కషన్ రాకుండా ఉండటం కోసం ఈ చంద్రబాబు కూటమి ఆ విషయాన్ని బయటికి రాకుండా, దాని మీద ప్రజలు చర్చించకుండా, ఇంత అబద్ధం ఆడారా అని ప్రజలు చర్చించకుండా ఏదో అనేసారు. చిరంజీవి ఎవరో గట్టిగా మాట్లాడారు, చిరంజీవి గట్టిగా మనం మాట్లాడలేదు అని చెప్పాడు. అదేమి లేదు, అది అబద్ధం, ఆ కామినేని చెప్పింది అబద్ధం అని ఓపెన్ గా ఆయన మొహం మీద చెప్పాడు, కానీ చాటుగా చెప్పలేదు చెప్పాడు. దాంట్లో చిరంజీవి గారిని అభిషేకించింది లేదు, చిరంజీవి గారు కూడా బాలయ్యని ఏమీ అన్నది లేదు, బాలయ్యని ఏమీ తప్పలా, నీ సినిమా కూడా వచ్చింది అన్నారు. అంతేకాని ఆయన విషయం చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య చిట్టిబాబు గారు మనం గతంలో చూస్తే, చిట్టిబాబు గారు గతంలో మనం చూస్తే కనుక ఒక్కసారి ఎవరైతే ఈ ప్రొడ్యూసర్స్ అలాగే హీరోస్ వీళ్ళందరూ ఒకసారి మీటింగ్కి వెళ్ళొచ్చినప్పుడు వెళ్ళిన తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. అప్పుడు రాజమౌళి గారు కూడా ట్రిపుల్ ఆర్ ఫంక్షన్ లో కూడా చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి తను తల వంచి అదంతా అబద్ధం అనే కదా నేను తేలింది. కామినేని మాట్లాడటం అది అబద్ధం అని బాలయ్య చెప్పడం, చిరంజీవి గారు లెటర్ రాయటం కూడా అది మమ్మల్ని బాగా గౌరవించారు, మమ్మల్ని అవమానించారు. చిట్టిబాబు గారు అదంతా అబద్ధం అయితే చిరంజీవి గారు అప్పుడే స్పందించి ఉండాలి కదా ఆ మీటింగ్ తర్వాత. ఎప్పుడైతే అదే చెప్తున్నా, ఎందుకు చిరంజీవి గారు సునీత మనకి ఎందుకు స్పందించలేదు? ఆ టైంలో తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని పెట్టుకుని ఆవేశంగా మాట్లాడతాడు. ఆ టైంలో ఈయన చెప్తే తమ్ముడికి భంగం అవుద్ది, తమ్ముడికి అనవసరంగా తమ్ముడిని భంగపరిచినట్టు అవుద్ది. అందుకని ఆ విషయంలో ఆయన మౌనం వహించారు. తెలుసు కదా నిజాలు మన అసలు ఏదో మాట్లాడుతున్నారు, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడి దాన్ని ఒక మళ్ళీ తమ్ముడికి ఇబ్బందికరమైన పరిస్థితి కల్పిస్తుంది కానీ ఆయన మౌనం వహించుండొచ్చు. దాంట్లో క్వైట్ బట్ న్యాచురల్ తమ్ముడు ఇబ్బంది పడకూడదని. ఎందుకంటే తమ్ముడు కూడా ఆ రోజు చంద్రబాబు వాళ్ళు మాట్లాడడం కాకుండా పవన్ కళ్యాణ్ కదా ఆవేశంగా కూడా మాట్లాడే వాళ్ళ అన్నయ్యని. సో అది కాదు అని అంటే ఎవరు ఇబ్బంది పడతారు? పవన్ కళ్యాణ్ ఇబ్బంది. అందుకని ఆయన మౌనం వహించుండొచ్చు. కానీ ఇవాళ మౌనం వహించడం అంటే ఇవాళ ఆ రోజు ఇవాళ చెప్పారంటే అబద్ధం చెప్పాడు ఆయన. చిరంజీవి గారు అబద్ధం చెప్పడు కదా, ఆయనకు అవసరం ఏముంది అబద్ధం చెప్పాల్సిన అవసరం? ఇవాళ క్లియర్ గా చెప్పాడు. ఇది వాళ్ళ గుంతులో వెలుక్కాయ పడింది. ఇప్పుడు చంద్రబాబు గారు సారీ టు ఇంటరప్ట్, చిరంజీవి గారు అబద్ధం చెప్పలేదు అని అంటే ఇటు బాలకృష్ణ గారు అబద్ధం చెప్పారా? అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు లేదు. బాలకృష్ణ ఏం చెప్పాడు? బాలకృష్ణ చెప్పిందే. బాలకృష్ణ ఏమన్నాడు? ఎవరో గట్టిగా అడగలేదు, పట్టించుకోలేదు చెప్పాడు. కామినేని గట్టిగా వినండి, కామినేని ఏమన్నాడు? గట్టిగా అడిగారు, ఆ తర్వాత దిగొచ్చాడు.
ఇవన్నీ అన్నాడు. అది ఏమీ కాదు, ఆయన అడగటం లేదు, మామూలుగా వెళ్ళారు, అడగటం లేదు, గట్టిగా అడగటాలు దిగువ రావటాలు ఏం లేవు, ఆ పచ్చి అబద్ధం అన్నాడు. అదే చిరంజీవి గారు చెప్పారు. మేము వెళ్ళాం, 1-to-1 రమ్మన్నారు, మాట్లాడాం. తర్వాత మినిస్టర్ గారు ఫోన్ చేశారు రమ్మని, 5 రమ్మన్నారు. కాదు 10 మంది వస్తాము, వెళ్ళాము, గౌరవంగా మాట్లాడాము. నేను మాట్లాడటం వల్లే రేట్లు పెంచడానికి, 5 సినిమాలకు రేట్లు పెంచడానికి అంగీకారం జరిగింది అని చెప్పారు. సో బాలయ్య చెప్పిన దానికి ఆ విషయంలో చిరంజీవి గారు చెప్పిన తేడా ఏం లేదు, ఒకటే చెప్పారు. ఒకటే ఆయన చెప్పింది ఈయన ఎండార్స్ చేశారు, ఆయన ఎక్స్ప్లెయిన్, ఆయన క్వశ్చన్ చేశాడు, ఈయన క్లారిఫికేషన్ ఇచ్చారు, అంతే. వాళ్ళిద్దరు విషయంలో ఆ విషయంలో ఒకటే మాట్లాడారు. సో చిరంజీవి గారు చెప్పింది మొన్న ఎందుకు చెప్పలేదు ఇవాళ అని చెప్పాడు, దానికి కారణం వేరు. ఆయన నిజం చెప్పారు. ఆయన మనిషి ఇప్పటికైనా మనం దీనికి పులి స్టాప్ పెట్టాలి, ఊరిని ఇదే మాట జరుగుతుందని పులి స్టాప్ పెట్టాలని పెట్టాడు చిరంజీవి. అది అనవసరంగా కామినేని కదిలిచ్చాడు, అయిపోయిందని. కదిలించడం వల్ల అది వచ్చింది. అది వచ్చినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన పేరు అసెంబ్లీలో తన పేరు ఉటంకించబడ్డబట్టి తను ఒక జెంటిల్గా అసెంబ్లీకి తను వెళ్ళి తన క్లారిటీ ఇవ్వలేడు, కానీ ఒక లెటర్ ద్వారా అసెంబ్లీకి పంపించారు. అది చాలా గౌరవంగా ఆయన చేసిన పని. ఆయనేమి బాలయ్యనేమి తిట్టలేదు, బాలయ్య ఏమి ఆయన్నేమి తిట్టలేదు. దానికి ఏదో మీడియాలో వ్యంగ్యంగా మాట్లాడు, ఏం వ్యంగ్యంగా మాట్లాడారు? ఎవడు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, వెంకటేష్ గారు మీరేమంటారు? మీరు ఇప్పుడు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలే చిరంజీవి గారు చేశారు అని చెప్పేసి చిట్టిబాబు గారు చెప్పుకొస్తున్నారు. మీరు దాన్ని సమర్థిస్తారా? మీరు దాన్ని ఒప్పుకుంటున్నారా? అసలు నేను విమర్శించలేదు, బాలయ్య గారు ఎక్కడ చిరంజీవి గారిని తక్కువ చేయలేదని చెప్పేసి చిట్టిబాబు గారు చెప్తున్నారు. మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, వెంకటేష్ గారిని మాట్లాడిద్దాం. మిగతా వారికి అందరూ ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఆయన వ్యంగ్యంగా మాట్లాడలేదని చిట్టిబాబు అంటారు, పెద్దలు వాళ్ళు అంటారు. వాళ్ళు పూర్తి విన్నారో లేదో, వాళ్ళు ఏంటంటే ఎవడు మాట్లాడలేదు, ఎవడు అనే పదం బాగా ఉపయోగించండి. ఇప్పుడు ఆయన చూసింది లేదు, ఆయన ఉన్నది లేదు, ఆ ప్రోగ్రామ్ పైన వచ్చింది లేదు. బాలకృష్ణ చిరంజీవి గారు పెద్దన్న పాత్ర వేసుకొని తన మీద వేసుకొని ఇండస్ట్రీ వాళ్ళు అందరు వచ్చి వాళ్ళు పెద్దన్న పాత్ర అది చేస్తేనే తన ముందుకు పడి అందరి ప్రయోజనాల కోసం సీఎం గారితో మాట్లాడడం జరిగింది. అప్పుడు మాట్లాడిన దాంట్లో ఈయన అందుబాటులోకి వచ్చింది లేదు, ఈయన అందులో పాల్గొన్నది లేదు, ఇండస్ట్రీ గురించి ఈయన కష్టపడేందుకు వాళ్ళతోటి కలిసి రాలేదు. అక్కడ జరిగింది ఏం తెలుస్తుంది? పోయిన వాళ్ళకు తెలుస్తుంది. పోయిన వాళ్ళు ఏం మాట్లాడిరు, ఏం చేసిరు, ఏందనేది వాళ్ళకు తెలుస్తుంది. బయట ఉన్న వ్యక్తికి తెలియదు కదా. ఆయన గట్టిగా మాట్లాడిండు అని చెప్పి కామినేని గారు అన్న దాంట్లో గట్టిగా మాట్లాడు చిరంజీవి గారు పేరు నేను కాకుండా సీఎం గారితో మాట్లాడారు అని గట్టిగా ఎవడు మాట్లాడలేదు అని మన చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణంగా వ్యంగ్యంగా మాట్లాడడం మీరు కూడా విన్నారు. ఇది ఎంతవరకు సబబు? మీరే చెప్పండి. వాస్తవంగా అన్నడా లేడా? ఇప్పుడు తన చిట్టిబాబు గారు అంటారు ఏమనలేదండి, ఎక్కడ విమర్శించలేదని అంటుండ్రు. సరిగా చూడండి, చూస్తే తెలిసిపోద్ది కదా. ఆయన మాట్లాడే ఒక రకంగా ఆయన పిలిచింది లేదు. ఆయన కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతుంటే మాట్లాడేది ఈయన కూటమి అనుకుంటాడా ప్రతిపక్షం అనుకుంటాడా నాకు అర్థం కాదు. ఆయన బొట్టు పెట్టి పిలవలే కదా. బాలకృష్ణ గారు మీరు మాట్లాడారని పిలవలే కదా. ఆయన లేచి నిలబడి మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు కదా. రైట్ చెప్పండి. అంతకంటే లేదు కదా. దాన్ని విమర్శించలేదు. అంటే కూటమి ధర్మం తను ఉన్నది కదా. ఇప్పుడు చిరంజీవి గారు ఏందనేది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. చిరంజీవి గారికి ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా ముందుంటాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎటువంటి లాభాపేక్ష చూడకుండా ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం ఎంత వరకైనా వెళ్ళి వారికి సహాయం కానీ ఏ విధంగా కానీ ఉండేట్లా చిరంజీవి గారు నెంబర్ 1 ఉంటారు. ప్రపంచంలో లక్షలాది మంది అభిమానులకు ఆరాధ్య దేవుడు చిరంజీవి గారు. తన రక్త నేత్రదాన దాంతో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎవరినన్నా విమర్శించినట్టు మీ నోటి ద్వారా విన్నారా? మీరు ఎక్కడన్నా చూసారా? ఎందుకంత చిరంజీవి గారి మీద కక్ష? మంచి చేస్తే ఓర్వలేనితనమా? అంటే నలుగురికి ఉపయోగపడితే వాళ్ళకు జీర్ణించుకోలేనితనమా? ఎందుకంత కక్ష? ఎందుకంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన పని లేదు. అంటే డైరెక్ట్ టార్గెట్ చేసి అగ్గిపుల్ల గీకి కథం కాలబెట్టినట్టే ఏదన్నా ముచ్చట. అంటే మంచి చేస్తే వద్దా? ఇండస్ట్రీలో మంచి చేసిన వాళ్ళు ముందట నడితే నడవదా? ఇట్లా కాపకోసారి కాంట్రవర్సీ లెక్క మాట్లాడి హీరోయిన్లు ఉంటే కడుపులు చేయాలి, అవి చేయాలని మాట్లాడేటోళ్ళు మంచోళ్ళు. వాళ్ళు విమర్శించాలి. ఎక్కడ వాళ్ళకు వకల్తా పుచ్చుకున్నందుకు రెడీ ఉంటారు కొందరు. మంచి మాట్లాడేటోళ్లకు వకల్తా పుచ్చుకుంటా అంటే ఎవరైనా వెనుకపోతారు. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు ఒక్కరే స్పందించారు. నిజంగా మాట్లాడింది ఆర్ నారాయణమూర్తి గారు. తను నిజంగా సల్యూట్ వాళ్ళకు. చిరంజీవి గారు ఏం మాట్లాడారు పూర్తిగా ఇని మాట్లాడాలి. చిట్టిబాబు గారు చాలా మంది ఏమని విమర్శిస్తున్నారంటే అప్పుడు సీఎంగా ఉన్న జగన్ కలవడానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరి సినిమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళారని ప్రస్తుతానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో అలాగే చాలామంది ప్రజలు కూడా భావిస్తున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అండ్ బాలకృష్ణ గారు కూడా లెజెండ్ సినిమాకి సంబంధించి అప్పుడున్న ఆయన సినిమాకి కూడా
కొంచెం టికెట్ రేట్ల లేదు, లేదు. రిలాక్సేషన్ కావచ్చు, వీటి కోసం కావచ్చు, ఆ, ఫోన్ చేసి కూడా మాట్లాడారని చెప్పారు. సో సినిమా వాళ్ళకి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళే ముందుకెళ్లారా? ఆ ఆ రోజు వెళ్ళింది ఆ 5 సినిమా ఫీల్డ్ కోసం కాదు. ఆ 5 ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమాల కోసం, వాళ్ళకి రేట్లు పెంచడం కోసం చిరంజీవి గారు తీసుకెళ్లారు. చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడారు, నేనే కాదు మీరు కూడా రండి అంటే ఆ హీరోలందరూ చిరంజీవి గారు చెప్పేటప్పుడు వచ్చారు. అదే చిరంజీవి గారు నిన్న కన్ఫర్మ్ కూడా చేశారు, నేను మాట్లాడబట్టే ఆ సినిమాలకి ఆ రోజు రేట్లు పెంచుకోవటానికి ఆ జీవో వచ్చింది అని కూడా క్లియర్ చెప్పి వెళ్ళింది. అందుకే ఆ సినిమా ఇతర విషయాలు, సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడిన విషయం నారాయణమూర్తి మాట్లాడాడు చిన్న సినిమాల గురించి. ఆ రోజు చిన్న సినిమాల ప్రస్తావన కానీ ఏమి తర్వాత కమిటీ వేస్తాం వేసి మాట్లాడతాం అన్నారు. తర్వాత అది ఇంకా జరగలేదు అనుకో, తర్వాత కమిటీ వేస్తాం అసలు సినిమా ఇష్యూలు అన్ని మాట్లాడతామని మన చంద్రబాబు కూడా కలవాలన్నారు. మళ్ళీ తర్వాత ఆ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయింది. అది ఆ రోజు వెళ్ళింది మాత్రం పెద్ద సినిమాలు, ఆ 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు సినిమా, ప్రభాస్ సినిమా, రాజమౌళి సినిమా, చిరంజీవి గారి సినిమా ఉన్నాయి. సినిమాలు రిలీజ్ కి రేట్లు పెంచుకోవాలి, అప్పుడు సమస్య ఉంది కనుక అందుకని చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళి చిరంజీవి గారు అడిగితే చిరంజీవి గారు ఎస్ నేను కలుస్తాను అన్నారు. కలిసి వీళ్ళని కూడా రమ్మన్నారు. మీరు నేను ఒక్కడికి వెళ్ళడం కాదు, మీ సినిమా మేము ఉన్నాయి, అందరూ కలిసి వెళ్తాం రండి అంటే ఈయన మాట కాదనలేక అందరు హీరోలు వచ్చారు. ఆ రోజు ఆ 3 హీరోలు కూడా రాజమౌళి కూడా వచ్చారు. అది జరిగిన విషయం ఇందుకే. దానికి ఇంకేదో అనవసరం ఆయనే చెప్పి ఒప్పుకున్నాడు కదా, ఆయనే అన్నాడు కదా నిన్న ఈయన చిరంజీవి గారు ఏమన్నారు మొన్న, నా చొరవ వల్లే వచ్చింది బాలయ్య, నీ సినిమాకు కూడా వచ్చింది ఆ టైంలో. బాలయ్య కదా ఆ ప్రొడ్యూసర్ రాకపోయినా ఆ రోజు, ఆ ప్రొడ్యూసర్ వెళ్ళలేదు ఆ రోజు. కాకపోయినా ఆ లెక్కలో నా సినిమా రిలీజ్ అవుతుంది పెద్ద సినిమా, నీ సినిమా కూడా నా చర్చల వల్ల నీకు కూడా వచ్చింది, నీ సినిమా కూడా వచ్చింది అని చెప్పాడు ఆయన. సో ఇది జరిగిన వాస్తవం ఏంటి ఇప్పుడు. కానీ చిట్టిబాబు గారు, బాలయ్య గారు ఎక్కడ అసంతృప్తి చెందారు ఆయన? అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇటు జగన్ ని ఒక సైకోగాడు, ఆయన సరిగ్గా చూసుకోలేదు, రిసీవ్ చేసుకోలేదు. గతంలో కూడా మనం చూస్తే కొన్ని వాదనలు వచ్చాయి. ఏంటి, వాళ్ళ కార్స్ కూడా దూరంగా పార్క్ చేసుకొని నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఒకటి నెలకొంది. ఆ వాదనలన్నీ పచ్చి అబద్ధాలు అని నిన్న చిరంజీవి గారు చెప్పడంతో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు, చాలా సార్లు సభాముఖంగా ప్రస్తావించారు. జగన్ అదేనమ్మా అవన్నీ అబద్ధాలు అని తేలిపోయినాయి. ఇప్పుడు నిన్న చిరంజీవి గారు చెప్పిన జెంటిల్మెన్ గా ఆయన మాట్లాడిన మాటకి మళ్ళీ ఆయన మాట్లాడినాక ఆయన ఆయనకు అవసరం లేదు అబద్ధం, ఆయన రాజకీయాల్లో లేడు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన ఓపెన్ క్లియర్ గా చెప్పేశాడు, గౌరవించారు, ఎలాంటి అవమానం జరగలేదు, శుభ్రంగా ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పద్ధతి, ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, లోపల తీసుకెళ్లారు, భార్య వడ్డించి. ఇక్కడ సినిమా సీఎం ఆఫీస్ వేరు, ఇల్లు వేరు. ఆఫీస్లో ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళి సిద్ధరామయ్య కలవటానికి వెళ్ళారు. ఎక్కడ దిగాడు ఆయన? అక్కడ దిగి దూరంలో దిగి నడిచి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ మీద ఆయనకి వంగి నమస్కారం పెట్టాడు. కానీ సిద్ధరామయ్య కనీసం లెగవని కూడా లేదు, నుంచునే ఉన్నాడు. అది సీఎం ఆఫీసు, సీఎం ప్రోగ్రాము. సో ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు సినిమా వాళ్ళు. రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ కూర్చున్నారు, వీళ్ళందరూ చేతులు కట్టుకుని కూర్చున్నారు. సీఎం ఆఫీసులో ప్రోటోకాల్ ఏంటంటే సీఎం ఆఫీస్ వేరు, ఈ రెసిడెన్స్ వేరు. ఆఫీసులో ప్రోటోకాల్ ఓన్లీ గవర్నర్స్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, చీఫ్ జస్టిస్ వరకు వాళ్ళ వరకే పోర్టికో వరకు వెళ్తుంది కారు, మిగతా వాళ్ళందరూ గేట్ దగ్గర. అది దాన్ని అనవసరంగా ఫోకస్ చేసి ఏదేదో చేసేసి చిరంజీవి గారు నమస్కారం పెట్టారు. ఆయన వినయం, అది ఆయన వినయం. ఎవరు నమస్కారం పెట్టండి, పెట్టి మాట్లాడారు. రవికుమార్ గారు, నా పేరు కళ్యాణ్ రాజు. రవికుమార్ గారు, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, రవికుమార్ గారు చెప్పండి ఏంటి? ఆయన మంచితనం మీద ఆయన నమస్కారం పెట్టాడు. దాన్ని ఈ రాజకీయంగా వాడుకున్నారు కూటమి ప్రభుత్వం, బీభత్సంగా వాడుకున్నారు. సరే ఆ టైంలో మాట్లాడితే అనవసరంగా మధ్యలో క్లాష్ కి అవుతున్న మాట అనవసరంగా నేను ఆ రోజు ఏం జరగలేదని ఆ రోజు చిట్టిబాబు గారు రాజకీయంగా లబ్ధి పొందడానికే అప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు కోసం, డిప్యూటీ సీఎం అలాగే తమ్ముడు కోసం చిరంజీవి గారు లబ్ధి పొందడానికి కాదు, చిరంజీవి గారు నష్టపోతారు. ఈ మాటలో ఇప్పుడు నేను అదేం లేదు, ఇవాళ చెప్పిన మాట ఆ రోజే చెప్పుంటే తమ్ముడు ఇబ్బంది పడతాడు, తమ్ముడు ఆవేశం ఊగిపోతున్నాడు, తమ్ముడికి మాట తప్పు అని నేను చెప్పడం అవుద్ది ఈ విషయం చెప్తే. అందుకని ఆయన తమ్ముడిని ఇబ్బంది పెట్ట ఇష్టం లేక ఆయన ఆగిపోయాడు. అది ఇవాళ చెప్పాడు. ఇవాళ ఆయన పరిస్థితి వచ్చింది, ఇంకా ఇప్పటికైనా నిజం చెప్పాలి, అనవసరము రాకూడదని చెప్పాలి, క్లియర్ చేశాడు. ఆయన విషయంలో ఆయన క్లియర్గా చెప్పేశాడు. ఇక్కడ బాలయ్యని ఆయన నిందించింది లేదు,
ఇక్కడ ఏంటంటే బాలయ్య గారికి చిరంజీవి గారికి ఇద్దరికి మధ్య ఫిట్టింగ్ పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టి ఆ దీంట్లో వీళ్ళు అసలు తప్పులు బాలయ్య పేరు 9వ పేరుకి వేసారని అదొక కంప్లైంట్ చేశాడు బాలయ్య. ఇట్లాగూ ఇవన్నీ మరుగున వీళ్ళ అబద్ధం బయటపడిపోయింది. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. రవికుమార్ గారు బాలయ్య బాబు ఫ్యాన్స్ అలాగే చిరంజీవి ఫ్యాన్స్ మధ్యలో ఫిట్టింగ్ పెట్టాలని ఎవరో ప్రయత్నిస్తున్నారని చెప్పేసి చిట్టిబాబు గారు అయితే మొత్తానికైతే ఆయన అంటున్నారు, ఆయన పాయింట్ అవుట్ చేస్తున్నారు. మీరు దానికి సమాధానం చేస్తారు. బాలయ్య గారి మధ్య అలాగే చిరంజీవి మధ్య ఎవరన్నా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా? రవికుమార్ గారు చెప్పండి. ఉండాలి, ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా ఇప్పుడు వీళ్ళ తప్పులు బయటపడ్డాయి అని చెప్పి చిరంజీవి గారు బయట పెట్టారు కనుక దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి ఈ ఇద్దరు మధ్య ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం. రవికుమార్ గారు మీరు చెప్పండి, మీరు చెప్పండి సార్. ఒక నిమిషం ఉండండి, గమ్మలు ఉండండి. చెప్పండి రవికుమార్ గారు. మళ్ళీ కొంచెం ఛాన్సెస్ ఇస్తుంది మీకు సార్. రవితేజ గారు, కళ్యాణ్ రాజు బాలకృష్ణ గారు అంటే వినండి సార్. సార్ సినిమా పరంగా మాకు చిరంజీవి గారు చాలా చాలా ముఖ్యం సార్, చాలా ఇష్టం. మేము నిజంగా ఆయన్ని దైవంతో సమానంగా మేము ఆరాధిస్తాం ఆయన్ని. మేము అలాగే బాలకృష్ణ గారిని మేము ఎక్కడో వ్యతిరేకించాం, మేము ఆయన సినిమాలు కూడా చూస్తాం సార్. ఇక్కడ విషయం ఏమంటే మాకు పని కట్టుకొని బాలకృష్ణ గారిని అనవసరంగా వ్యతిరేకించి మేము టీడీపీ శ్రేణుల్లో కానీ ఇంకా మా ఆ బాలకృష్ణను అభిమానించే అభిమానుల మధ్య మేము కమ్యూనికేషన్ చెడగొట్టుకోవాలని ఎవరు కూడా అనుకోరు సార్. మేము ఏం చెప్తున్నాం అంటే బాలకృష్ణ గారు వైఖరి బాగలేదు అంటున్నాం. ఈయన బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఏం మాట్లాడారు ఆ గురించి మేము డిస్కస్ చేస్తుంటే ఆయన ఏదో సోదంతా చెప్తున్నారు. అంటే వయసు మళ్ళింది కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. మన రీసెంట్ గా మీరు ఒక విషయం చూసినట్టయితే చిట్టుబాబు గురించి చెప్పాలండి. కోట శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని చూసి బయటకు వచ్చేటప్పుడు వీడియో ముందర మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ పక్కన రావడానికి ఎంత ఉపయోగపడిపోయారు చిట్టుబాబు గారు. మరి ఆ రోజు ఆడాలి ఎంత ప్రేమ కనబరుస్తున్నారు. ఈడ చూస్తే ఆయన అనవసరమైనట్టు మాట్లాడుతున్నారు సార్. ఫ్యాన్స్ ఎప్పుడు కూడా సార్, ముఖ్యంగా మేము చిరంజీవి ఫ్యాన్స్ సామాజిక వేత్తలుగా ఉంటాం సార్. ఒకప్పుడు ఫ్యాన్స్ లాగా మేము లేము. మమ్మల్ని చిరంజీవి గారు ఒక అద్భుతమైన దారిలో నడిపిస్తూ రవికుమార్ గారు చిట్టిబాబు గారు ఏం చెప్తున్నారంటే చాలా క్లియర్ గా ఆయన క్లియర్ గా ఏం చెప్తున్నారంటే ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ అలాగే ఇటు చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ అండ్ చిరంజీవి వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికి మూడో వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి చిట్టిబాబు గారు చెప్పుకొస్తున్నారు. మీరు దానికి ఏం సమాధానం ఇస్తారు? మీరైతే సార్ మేము ఎవరో ఏదో చెప్తే ఏనే పరిస్థితుల్లో లేం సార్. మంచి చెడు ఏదని బేరే చేసుకుంటే స్థాయిలో మేము కూడా ఉన్నాం సార్. మేమేమంటున్నాం, వాడు వీడు అని ఏదైతే వర్డ్ అన్నాడో దాని గురించి మాత్రం మాట్లాడుతున్నాం. గతంలో కూడా ఇలా రవికుమార్ గారు వాడు వీడు ఎవడు లిస్ట్ లో నా పేరు 9వ నంబర్లో పెట్టారు అని మాట్లాడారు అని ఉద్దేశించారు. వాడు వీడు అని ఉద్దేశించింది ఎవరిని అంటున్నారు మీరు? చిరంజీవి గారినా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారినా? సార్ నేను మళ్ళీ నా నోట్తో రిపీట్ చేపియద్దండి. ఈరోజు తెలుగు ప్రపంచం మన తెలుగు వాళ్ళు ఎవరున్నారో యావత్ తెలుగు జాతి ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఈ సందర్భంలో చిన్నపిల్లల్లాగా మాట్లాడుకోవడం లేదా వద్దు, ఇంకొకసారి చెప్పడం వద్దు సార్. మీకు కూడా తెలుసు ఎవరినైతే ఆయన మాట్లాడాడో అది అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విధంగా మాట్లాడకూడదని చెప్పి మేము అంటున్నాం సార్. ఇది చిట్టిబాబు గారు మీరేమంటారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు, చిన్నపిల్లలం కాదు, దీన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రవికుమార్ గారు చెప్తున్నారు. దీనికి మీరు సమాధానం ఏంటి? ఎవరిని ఉద్దేశించే ఉంది? ఆయన చిరంజీవి గారు ఇలా కామినేని మొదలెట్టాడు. చిరంజీవి గారు కోప్పడ్డారు, గట్టిగా మాట్లాడారు. గట్టిగా మాట్లాడినాకే దిగొచ్చారు. అది అబద్ధం. ఎవరు గట్టిగా మాట్లాడలేదు, ఎవడు గట్టిగా మాట్లాడలేదు అని చిరంజీవి గారిని గట్టిగా మాట్లాడింది చిరంజీవి గారు మాట్లాడారనే కామినేని మాట్లాడింది. ఎవరు మాట్లాడలేదు, పచ్చి అబద్ధం అది. ఆ గట్టిగా మాట్లాడాలి ఏమీ లేదు. గట్టిగా మాట్లాడటం ఎవరో మాట్లాడలేదని ఎవడో మాట్లాడలేదు అన్నాడు ఆయన. ఎవరు అనకుండా ఎవడో అన్నాడు. చిట్టిబాబు గారు ఎఫ్టీసీకి సంబంధించిన లిస్ట్ లో 9వ నంబర్ ఉంది. ఎవడాడు? నేను మంత్రి దుర్గేష్ కి కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ఎవడో మాట్లాడలేదు, ఎవరు గట్టిగా మాట్లాడింది లేదు, పచ్చి అబద్ధం చెప్పాలి ఇక్కడ. సార్ చిట్టిబాబు గారు ఒక నిమిషం అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి. చెప్పండి రవికుమార్. అదే సార్ రవితేజ గారు, మెగా కుటుంబానికి సంబంధించి మెగా అభిమానుల్ని కానీ మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ముఖ్యమైన ఆరాధ్య దైవం చిరంజీవి గారిని ఎవరైనా మాట్లాడితే మేము ఎవరు సహించే పరిస్థితుల్లో లేమండి. ఎందుకంటే వాళ్ళు నటన ద్వారా మమ్మల్ని ఎంతో మందిని ఆ వినోదం అందిస్తూ ఆయన మాకు సంతోషపరుస్తూ
అలాగే సమాజంలో ఎన్నో లక్షల మందికి ఉపయోగపడిన చేతులండి అవి. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరైనా ఏదో మాట్లాడితే మేము ఓర్చుకోలేం. బట్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, గతంలో చాలా మంది అన్నయ్య గారిని విమర్శిస్తే మేము వాళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్పాం. బట్ బాలకృష్ణ గారి విషయంలో గత 3-4 రోజుల నుంచి కూడా మేము ఎందుకు నెమ్మదిగా ఉన్నామంటే, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములే ఉన్నాం. మనం ఒకరినొకరిని మాట్లాడుకొని ఏదైతే ఒక గొప్ప మహత్తరమైనటువంటి ఆలోచనతో కూటమి 3 పార్టీలు ముందరకు పోతున్నాయో దానికి మేము బీటలు వాటిల్లకుండా చేయాలి. ఎక్కడ మేము పార్టీ లైన్ దాటకూడదు. ఎవరైతే కూటమిలో ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులవ్వండి, మా జనసేన పార్టీ శ్రేణులవ్వండి, మనోభావాన్ని దెబ్బతినకూడదు అనడంతో మేము చాలా జాగ్రత్తగా పోతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎంతో మందిని ఎవరైనా మాట్లాడితే వెంటనే మీడియా ద్వారా మా అభిమానులు ఎంతో మంది విరుచుకుపడ్డారు వాళ్ళ మీద. బాలకృష్ణ గారి విషయంలో ఆచితూచి మేము ఎందుకు మాట్లాడుతున్నాం? ఎవరి స్వస్థం సంబంధాలు పోగొట్టుకోకూడదని. ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నాం? మేము బాలకృష్ణ గారిని ఎక్కడ కూడా ఒక్క పొర్లు పోలేదు ఎవరు కూడా మేము మాట్లాడే విషయంలో. బట్ ఈ విధంగా మాట్లాడడం తప్పని మేము తెలియజేస్తున్నాం. రవికుమార్ గారు మీరు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని చర్చించుకొని ఏం డిసైడ్ చేశారు? ఆ డెసిషన్ చెప్తున్నాం కదండి, మేము బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి కానీ బాలకృష్ణ గారి దగ్గర నుంచి కానీ అది మాట్లాడడంలో ఏదైనా ఒక చిన్న క్లారిఫికేషన్ ఏదో వస్తుందేమో అనుకున్నాం. మేము రాని పక్షంలో చాలా మంది అభిమానులు మమ్మల్ని నిలదీస్తారు. సార్ మేమైతే పార్టీలో ఉన్నాం, మేము పార్టీ లైన్ ఉంది, మేము ఆలోచన చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేయాలి ఏం కథ అని మేము అందరూ కూడా ఆలోచన చేసుకుని మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా విషయాలు డిస్కస్ చేసామండి. అవసరమైన సందర్భాల్లో మళ్ళీ మేము తెలియజేస్తాము మీకు. ముఖ్యంగా అయితే మేము ఇంతకుముందు మాట్లాడినప్పుడు స్టేషన్కి పోవాలనుకున్నాం. మార్గ మధ్యలో చిరంజీవి గారు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మనం శాంతియుతంగా ఉండాలి, మీరు ఎక్కడికక్కడ ఆగిపోండి అని చెప్పారండి. అది ఆయన గొప్ప మనసుకి మనస్ఫూర్తిగా మేము 2 చేతులు కాదండి, లక్షల చేతులు ఆయన నమస్కరించాలండి ఆయన గొప్ప బుద్ధికి. చిట్టిబాబు గారు, ఫ్యాన్స్ అయితే ఒక అపాలజీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే మేము మీటింగ్ పెట్టుకున్నాం, కేసులు పెట్టాలనుకున్నాం, కానీ చిరంజీవి గారు మన సంస్కారం కాదు ఇది అని చెప్పేసి ఆపేశారని చెప్పి అంటున్నారు. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఒక అపాలజీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి బాలయ్యకు సంబంధించి బాలయ్య నుంచి ఒక అపాలజీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి చిట్టిబాబు గారు? ఇప్పుడు ఇవన్నీ గతంలో చాలా జరిగింది. అప్పుడు ఎవరికి అపాలజీ చెప్పలా. ఇదే నాగబాబు సెటైర్ గా బాలయ్య ఎవడు హీరో ఎవడు తెలియదే. ఎప్పుడో బాలకృష్ణ ఒక కామెడియన్ ఉండేవారు, బాలయ్య అని ఒక ప్రొడ్యూసర్ ఉంటారు. ఏ బాలయ్య హీరో బాలయ్య ఎవరు అని వెటకరంగా మాట్లాడినవి ఉన్నాయి. అప్పుడు ఏం సారీలు చెప్పలా. అవన్నీ ఇప్పుడు ఏదో అనుకున్నారు. పవన్ కళ్యాణ్ వినండి, మాట్లాడతారు ఎందుకు? తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. చెప్పండి చెప్పండి చిట్టిబాబు గారు, మీరు మాట్లాడండి. చిట్టిబాబు గారు చెప్పండి, మీరు చెప్పండి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి, అనేకం జరిగినాయి. చంద్రబాబుని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ తిట్టడము, బాలయ్య అలాగా ఎన్ని గతంలో చాలా జరిగినాయి. ఒకళ్ళొకళ్ళు అనుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఏదో కలిసి అధికారం కోసం కలిశారు. సంతోషం పోని. ఇంతకు ముందు బాలయ్య లోకేష్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు చంద్రబాబు తిట్టారు, వీళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు. కానీ తర్వాత ఎన్నికల కోసం అని కలిశారు. దాన్ని ఒకళ్ళొకళ్ళు పూసుకున్నా కూడా ఇప్పుడు రాసుకున్నారు, అది వేరే విషయం. అది అప్పుడు వెటగారాలు చాలా ఉన్నాయి. దానికి ఎవరు ఈయన అన్నాడు అలాగా జనం అన్నాడని, ఈయన అన్నాడు ఎవడా హీరో బాలకృష్ణ నాకు తెలియదే, ఆవిడ ఎప్పుడు వెళ్ళలేదే అని సెటైర్గా అతను అన్నాడు. చాలా జరిగింది. కానీ అవన్నీ అలా కెలుక్కుంటూ ఉంటే చాలా ఉన్నాయి. కనుక అవి వద్దు. ఇవాళ బాలయ్య అన్న దాంట్లో చిరంజీవిని దూషించడం ఏమి జరగలేదు. ఒకటి వాడు ఏమన్నా చెప్తే కామినేనికి చెప్పాలి. కామినేని గారు అనవసరంగా ఈ టాపిక్ అసందర్భంగా అనవసరంగా టాపిక్ తీసుకొచ్చి చిరంజీవి గారి పేరు తీసుకొచ్చారు. చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారని. అది మాట్లాడలేదు, అది అబద్ధం, నిజం కాదు, అబద్ధం అని మళ్ళీ గట్టించి అడిగాడు. అదే నారాయణమూర్తి కూడా అలాంటిది ఏం జరగలేదని నారాయణమూర్తి కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇది ఫ్యాక్ట్ చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారు ఇది ఫ్యాక్టే బాలయ్య మాట్లాడాడు, దాన్ని నాకు ఎండార్స్ చేశాడు చిరంజీవి గారు. ఇక్కడ ఒకరినొకరు తిట్టుకున్నది ఏమీ లేదు. కాకపోతే ఎవడు గట్టిగా మాట్లాడలేదు అన్నదాన్ని చిరంజీవి గారిని అన్నారని వీళ్ళు అన్నారు. అందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ఎవరు అని ఉండొచ్చు, ఎవడు మాట్లాడలేదు అని ఇన్ జనరల్ మాట. అది 5 వెళ్ళిన 6 ఎవడు మాట్లాడలేదు గట్టిగా, పెచ్చబద్ద గట్టిగా మాట్లాడారు అనేది కొండ బద్దలు కొట్టి మాట్లాడారు. అది చిరంజీవి గారిని అన్నారు అని
ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. దాన్ని ఎందుకు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడితే వీళ్ళ తప్పులన్నీ బాలయ్యను 9వ పేరుగా వేసిన తప్పు, వీళ్ళ అబద్ధాలు ఈనాడు ఆడిన కూట ప్రభుత్వం అబద్ధాలు చేసి ప్రాపగండ చేసింది ఇవన్నీ ప్రజల ముందు బయటపడ్డాయి. వీటి నుంచి ప్రజలు చర్చించకుండా, ప్రజల ముందు ఇంత అబద్ధాలు ఆడారా అని ప్రజలు డిస్కస్ చేయకుండా పక్కదారి తప్పించడానికి వీళ్ళంతా ఇది వాడుతున్నారు కూటమి. అది చంద్రబాబు వ్యూహం. చంద్రబాబు అలాంటి తెలియగలడు. ఎక్కడ పెడితే అసలు విషయాన్ని మరుగున పెట్టచ్చు, ఏ విషయాన్ని పైకి తీస్తే చేస్తున్నారు. అందుకని నేను ఈ ఫ్యాన్స్ ని మీరు ట్రాప్ లో పడద్దు. మీ హీరోలు ఇద్దరు మంచిగానే ఉన్నారు. వాళ్ళిద్దరు వాళ్ళు ఎవరో రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి ఏం మాట్లాడారు? కేసు పెడితే ఎవరు పెట్టాలి? వైసీపీ వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళని డైరెక్ట్ గా అసెంబ్లీలో సైకో అన్నాడు, వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టాల్సిన పని, వాళ్ళు చేయాల్సిన పని మీరు చేస్తామంటారు. ఎందుకు? కేసు నిలుస్తుందా? కేసు నిలబడద్దా? అనవసరంగా తప్పితే ఇవన్నీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మీరు రెచ్చిపోతున్నారు. ఐఎమ్ సారీ టు సే దట్. మీరు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటారు సందర్భం వచ్చినప్పుడు. ఇప్పుడు రాజకీయాల్లో అన్ని తిట్టుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఒకళ్ళ పక్కన ఒకడు కూర్చోట్లా, నుంచోట్లా. ఇదే రాజబాబు చంద్రబాబు నాగబాబు బాలయ్య పక్కన కూర్చోట్లా. చెప్పండి. చిట్టిబాబు గారు ఒక నిమిషం ఉంటుంది సార్. చిట్టిబాబు గారు చెప్పినట్టు వాళ్ళిద్దరూ మంచి వాతావరణంలో ఉన్నారంటే మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్. మేము ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు మీరు విన్నారు, మాకు అన్నయ్య గారు తర్వాత మేము బాలకృష్ణ గారి సినిమాలు కూడా చూస్తామని చెప్పాం. దానికి అర్థం అదే కదా సార్. మేము అందరూ కూడా ఇక్కడ బాలయ్య బాబు గారు అభిమానులు కానివ్వండి, మేము కానివ్వండి, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాం. అలాగే టీడీపీ శ్రేణులతో కూడా బాగున్నాం. మేము అనవసరంగా ఏదో గ్రిడ్జి పెట్టుకొని వాళ్ళతో విభేదాలు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు సార్. మేము ఏదైతే అన్నయ్య గారి గురించి మాట్లాడినారో దాని గురించి మాత్రమే మేము స్పందిస్తున్నాం. అలాగే ఇంతకు ముందు చిట్టిబాబు గారు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గత సీఎం దగ్గరికి పోయినప్పుడు 5 మంది సినిమాలు 5 మంది ప్రొడ్యూసర్లే అని అనడం చాలా తప్పండి. ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచన చేసి ఆయన పోయాడండి. ఇంకో విషయం చెప్తున్నా, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత ఏదైతే రేట్ల నిర్ణయం మారిన తర్వాత మొదటిగా రిలీజ్ అయిన పెద్ద హీరో సినిమా బాలకృష్ణ గారిదే అండి. అల్లు అర్జున్ గారిది, బాలకృష్ణ గారిదే. ఇంత పెద్ద మనిషి, ఆయన పెద్ద హీరో, సినిమా ఇండస్ట్రీ అయినా ఆ రకంగా 5 మందికి సంబంధించి సినిమాలో ఉన్నాయడం తప్పుదో పట్టించే రకం అని చెప్పి అంటున్నాం. రెండో విషయం, ఆయన చెప్పినట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే మా అందరికీ సంతోషం అండి. మేము కూడా చెప్తున్నాం, మాకు ఇలా ఆలోచన మేము వచ్చి గెడ్జి పెట్టుకోవాలి మాకు లేదు కదా. కానీ రవికుమార్ గారు, చిట్టిబాబు గారు గతంలో కూడా చెప్తున్నారు, నాగబాబు గారు కూడా నాకు బాలకృష్ణ ఎవరో తెలియదు, ఒక కమెడియన్ గా తెలుసు, వేరే వాళ్ళు తెలుసు, కానీ నాకు ఎవరు తెలియదు అని చెప్పేసి పరస్పరం ఇంత ముందు కూడా విమర్శలు, దాడులు కూడా చేస్తున్నారు. అధికారం కోసం ఇప్పుడు కలిసి ముందుకెళ్తున్నారు, రాజకీయంగా లబ్ధి పొందడానికే ముందుకెళ్తున్నారు అని చెప్పేసి చిట్టిబాబు గారు చెప్తున్నారు. దానిపై మీరేమంటారు? చెప్పండి రవికుమార్ గారు. చెప్పండి సార్. పరస్పరం ఇంత ముందు ఒకరినొకరు దాడి చేసుకున్నారు, నాగబాబు గారు కావచ్చు, అలాగే బాలకృష్ణని ఆయన విమర్శించారు. అలాగే ఎలక్షన్స్ కి ముందు పవన్ కళ్యాణ్ లోకేష్ ని విమర్శించారు, లోకేష్ బాలకృష్ణని విమర్శించారు. ఇలా ఒకరినొకరు పరస్పరం ఒకరినొకరు విమర్శించుకున్నారు కదా. ఇప్పుడు ఇదెందుకు ఇష్యూని డ్రాగ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అని చెప్పేసి చిట్టిబాబు గారు అంటున్నారు. మేము ల్యాక్ చేస్తున్నామా? డ్రాగ్ చేస్తున్నారు అంటే ఈ విషయాన్ని పెద్దదిగా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ చేయట్లేదు సార్. సార్ ఇన్సేపు నేను మాట్లాడినాను సార్, మేము ఎక్కడ దాన్ని పెద్దది చేయదలుచుకోలేదు. అంటే మీరు ఆల్రెడీ పోలీస్ స్టేషన్స్ కి వెళ్దాం, కేసు పెడదాం అనుకున్నారు. పోలీస్ స్టేషన్స్ కి వెళ్దాం, కేసు పెడదాం, మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఒకవేళ నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే మేము ఎవరి మాట వినము, మేము చేయాల్సింది చేస్తామని కూడా మీరు ఒక చిరంజీవి గారి మాట కూడా వినము అని చెప్పాం సార్. చిరంజీవి గారి మాట పదే ఇలా జరిగితే ఊర్చుకునే పరిస్థితులు లేమని చెప్తున్నాం సార్. తర్వాత ఇందాక లబ్ధి అన్నారు కదా. ఎస్ సార్, ఎస్. మా వ్యక్తిగత లబ్ధి కోసమో రాజకీయంగా మేము లబ్ధి పొందాలని అనుకోవట్లేదు సార్. ప్రజల దృష్ట్యా ప్రజల సమస్యలు తీర్చే మంచి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసే ఈ ప్రభుత్వం లబ్ధి పొందాలని చెప్పి ప్రజల మంచి మనసు మేము చూరగొనాలని ఒక లబ్ధితో మేము గమ్మనుంటున్నాం సార్. గతంలో నాగబాబు గారు కానీ ఇంకోటి కానీ ఎవరు ఎందుకు మాట్లాడలేదంటే ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఆలస్యంగా మీకు చెప్పాను, 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మేము మీటింగ్ పెట్టుకోవాలంటే పార్టీ లైన్ ఉంటుంది, కూటమికి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు, ఆ శ్రేణుల్ని, పార్టీ టీడీపీ శ్రేణుల్ని, బాలయ్య అభిమానులు గారిని మేము ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని మనోభావాలు దెబ్బతీయకూడదని ఆలోచన చేశాం. బట్ ఎటువంటి మాకు అక్కడి నుంచి అపాలజీ రాలేదు. రాని పక్షంలో మేము స్టెప్ వేసామండి. కానీ రవికుమార్ గారు, పవన్ గారు, చిరంజీవి గారు మాకు ఆపేశారు. కానీ రవికుమార్ గారు, ఇటు పార్టీకి సంబంధించి కావచ్చు,
అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, దీనిపై ఎవరు స్పందించలేదు. ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నాగబాబు గారు కానీ ఎవరు దీనిపై స్పందించలేదు. మరి దానిపై మీరేం మాట్లాడట్లేదు ఎందుకు? మీ సైడ్ నుంచి, ఫ్యాన్స్ సైడ్ నుంచి మీరేమి ఇటు సైడ్ నుంచి కూడా రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదా? మీరు బాలకృష్ణ నుంచి ఒక అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అలాగే ఈ సైడ్ నుంచి కూడా ఎలాంటి ఒక స్టేట్మెంట్ కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఒక స్టేట్మెంట్ కానీ, ప్రభుత్వం పెద్ద సార్ ఒక చిన్న సాదాసీదా కార్యకర్తని సార్ నేను సార్ ఒక చిన్న కార్యకర్తని ఒక చిన్న ప్రభుత్వం ఒక పదవిలో ఉన్నవాడిని నేనే ఆలోచన చేస్తున్నా. టీడీపీ శ్రేణులు ఏమైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయో మేము ఏమైనా మాట్లాడితే బాలయ్య గారి అభిమానులు ఏమైనా బాధపడతారా అని. మరి అంత పెద్ద స్థాయిలో ఉన్నారు, వాళ్ళు ఆలోచిస్తారు కదా సార్. సరే కానివ్వండి, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు అనుకుంటున్నాం. మేము కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు సార్. వాళ్ళు మాట్లాడాలని మేము అనుకోవట్లేదు. వీలైన త్వరగా ఈ సమస్య పోవాలని కూడా కోరుకుంటున్నాం. ఎవరు బాధపడకూడదు అనుకుంటున్నారు, కానీ మీరు బాధపడ్డారు కదా. మీరైతే కించపరిచారు చిరంజీవిని అని మీరు అనుకుంటున్నారు కదా. చాలా సార్లు బాధపడ్డాం సార్. అదే చెప్తున్నాం సార్, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అయితే మాత్రం ఏదో ఒక ఆలోచన తీసుకోవాల్సి వస్తుంది సార్. మేము వెంకటేష్ గారు మీరేమంటారు? అసలు బాలకృష్ణ అలాగే చిరంజీవి మధ్యలో చిచ్చు పెట్టడానికి వేరే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అసలు కామినేని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆ టాపికే తీయకుండా ఉండాల్సిందని చెప్పేసి చిట్టిబాబు గారు అన్నారు. దానిపై మీరెలా స్పందిస్తారు? ఇప్పుడు కామినేని గారు ఏ ఉద్దేశం కొద్ది తీసిరో తెలియదు. ఆయన మాట్లాడింది ఆ రోజు చిరంజీవి గారికి జరిగింది, ఆ రోజు జగన్ గారు ఏం చేసిరు అనేది తన పద్ధతిలో తను మాట్లాడలేదు. దాంట్లో కాదనేది లేదు. ఈయనైతే విలువలే కదా, ఈయన ఎందుకు లేచి మాట్లాడాలి? ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటారు రాదు సార్. ఏదైనా సుత ఎదుటి మనిషిని ప్రేమించుడు నేర్చుకోవాలి. కడుపులో కత్తులు పెట్టుకొని బయటికి కౌగులించుకొని సూపర్ సూపర్ అనుకుంటే నడవదు కదా సార్. ఇప్పుడు పెద్దరికం చేసి ఇండస్ట్రీ కోసం అంతా తాపత్రయపడుతున్న వ్యక్తిని ఈర్ష్యాద్వేషాలతో చూడద్దు సార్. మనసుల ప్రేమను పెట్టుకోవాలి. ఆయనే మనిషిని ఎట్లా ప్రేమ పెట్టుకొని ఆయన ఉంటాడో అట్లా ఉండాలి. అంతేగాని ఈయననేమో అడిగినట్టు ఈయన ఎందుకు దొరాలన్న, ఈయనకి ఏం అవసరం? ఇప్పుడు ఈయన మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఈయననేమో అడగలేగా, బాలకృష్ణ గారు మీరు చెప్పండి, మీరు దీని గురించి చెప్పురు అని చెప్పి అడగలే కదా. అనవసరంగా మీదేసుకొని ఎందుకు మాట్లాడుకోవాలి? తన ఈర్ష వెళ్ళగక్కేందుకు నిండు అసెంబ్లీ అనేది వేదిక చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గౌరవ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు తన హిందూపూర్ నుంచి శాసనసభ్యుడు ఎన్నిండు, కూటమి ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే ఆయన మంచి మంచి విషయాలు వచ్చినప్పుడే సపరేట్ కూకుండా ఉండేటోడు. ఈ విషయం ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. పెద్ద పెద్ద విషయాలు జరిగినాయి, పెద్ద పెద్ద తిట్లు జరిగినాయి, పెద్ద పెద్ద వ్యవస్థలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, లోకేష్ గారిని అవమానించారు. అటువంటిప్పుడు మాటలు ఇట్లా అనగానే అట్లా ఎందుకు పొడుచుకొస్తుంది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంత ఈర్ష్యాద్వేషం ఎందుకు? అంటే ఆయన మిమ్మల్ని మాట్లాడమని చెప్పలేదు కదా, అవసరం లేదు కదా, అంతైనా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కూటమి ధర్మాన్ని నువ్వు ఎందుకు తప్పించినావు? ఇప్పుడు నువ్వు కూటమిలో ఉన్నావు కదా, మా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కదా. అటువంటిప్పుడు కూటమికి సంబంధించిన వ్యక్తి పెద్దన్న చిరంజీవి గారిని అన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అమర్యాదగా వ్యంగ్యంగా సంబోధిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అది కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే ఈ సీన్సీతారా ఉండపో, ఇంతవరకు రాపో. ఎందుకంటే ఆయన ఒక్కటి ఆ మాట తుల్లుడు అనేది కరెక్ట్ కాదు. పెద్దలు చిరంజీవి గారిని విమర్శించడం, వ్యంగ్యంగా మాట్లాడడం ఎవరైనా తట్టుకుంటారు, కానీ అభిమానులు అనేటోళ్ళు తట్టుకోరు. ఎందుకంటే మా మనోభావాలు ఉంటాయి, మాకు ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి. మా చిరంజీవి గారిని ఎవరైనా మాట్లాడితే మాత్రం వారు ఊకుంటారు, కానీ మేమైతే ఊకునే ప్రసక్తి లేదు. ఇంకొకసారి ఇటువంటి రిపీట్ కావద్దని చెప్పి గట్టిగా చేసే ప్రయత్నమే చేస్తున్నాం. ఇంకొకసారి ఎవరన్నా వట్టిదానికి పచ్చిదానికి చిరంజీవి గారిని అంటే మేము హైలైట్ అవుతాం, మేము లైమ్ లైట్ లో లేవు. చిరంజీవి గారిని ఒక మాట అంటే మీడియా అంతా మాయంబడి ఉంటది, మేము హైలైట్ అవుతాం, చిరంజీవి గారిని అనాలనేది కొందరు అనుకుంటారు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇష్టం చాలా మంది ఉంటారు. వారిని కొద్దిగా వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఇంకోసారి చిరంజీవి గారిని విమర్శిస్తే మాత్రం బాగుండదు సార్. మీ ముఖంగా ఆర్టీవీ ముఖంగా చెప్తున్నాను, తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ చిరంజీవి హోదాలో చెప్తున్నా. కొన్ని క్రమశిక్షణ కొన్ని అడుపులు ఉన్నాయి, లేకుంటే ఇంకా వేరే రకంగా మాట్లాడుతుంది. కానీ చిరంజీవి గారిని ఎవరు విమర్శించినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ మీ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నా సార్ ఇది. రైట్ వెంకటేష్ గారు, మనం ఒక్కసారి రవికుమార్ గారు, చిట్టిబాబు గారు ఇప్పటికీ ఏమంటున్నారంటే అసలు బాలకృష్ణకి అలాగే చిరంజీవికి వీళ్ళకి అసలు ఇష్యూసే లేవు, కానీ గతంలో కూడా పరస్పరం ఒకరినొకరు దాడులు చేసుకున్నారు. కానీ మీరన్న పాయింట్ ఏంటంటే చిరంజీవి గారు ఎప్పుడు ఇలాంటి పాయింట్ తీయలేదు, ఎప్పుడు ఎవరిని విమర్శించలేదని మీరు అంటున్నారు. కానీ ఇటు నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ విమర్శించారు కదా అన్న పాయింట్ని అయితే ఆయన చాలా క్లియర్గా స్టేట్ చేశారు. మరి దానిపై మీరేమంటారు? అంటే గతంలో జరిగినాయి ప్రాబ్లం లేదు, కానీ చిరంజీవి దాకా మాత్రం వస్తే ఊరుకోమని మీరు అంటున్నారా? ఇదే పవన్ కళ్యాణ్ని అడ్రస్ చేసుకుంటూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసుకుంటూ ఒకవేళ అంటే కనుక దానిపై మీరెలా స్పందిస్తారు?
సార్ మొదటగా మీరు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తాను సార్. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని మీరు అంటున్నారు కదా. కూటమిలో ప్రభుత్వంలో భాగస్వాములే ఉన్నారు సార్ వాళ్ళు. చెప్తున్నాం పదే పదే మేము ఆలోచన చేస్తుండేది కూటమికి దెబ్బ పడకూడదు, కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు ఉన్న ఆల్ పార్టీస్ వాళ్ళకి మనోభావాలు దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారని అనుకుంటాం సార్. మేము కూడా ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకా కాలేదు, అక్కడ సైడ్ నుంచి ఎటు సైడ్ అపాలజీ రాకపోవడంతో మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే మెగా కుటుంబంలో చిరంజీవి గారి పైన కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన, నాగబాబు గారి పైన ఎవరి మీద ఎవరేం మాట్లాడినా కూడా మేము ఓర్చుకునే పరిస్థితులు లేం సార్. మేము నిష్పక్షపాతంగా వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకునే వ్యక్తులం సార్ మేము. రైట్ రవికుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ టు ఆర్టీవీ. దీని గురించి మాట్లాడడానికి మాకు టైం కేటాయించినందుకు వెంకటేష్ గారు మీకు కూడా ధన్యవాదాలు. మొత్తం మీద చిరంజీవి ఫ్యాన్స్ కొన్ని పోలీస్ స్టేషన్లో, ఒక 300 పోలీస్ స్టేషన్లో మరి కేసులు పెడదామనుకున్నారు. కానీ ఇది మన సంస్కారం కాదని చెప్పి చిరంజీవి గారు చెప్పిన తర్వాత వెనుకాడారు. కానీ నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే చిరంజీవి గారి మాటలు కూడా వినము. ఖచ్చితంగా మేము దానికి సంబంధించి కేసు ఫైల్ చేస్తాం. బాలకృష్ణ ఖచ్చితంగా బాలకృష్ణ సైడ్ నుంచి మాకు అపాలజీ కావాలి అని చెప్పేసి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి రవికుమార్ అలాగే వేల్పుల వెంకటేష్ గారు చెప్తున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి.